ఓం నమ శివాయ. అత్త మామ వీళ్ళకి ఆస్తి కానీ పాస్తి కానీ ఏమీ లేదు. కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, పుట్టిన బిడ్డల్ని ఉయ్యాల్లో ఎలా పడుకోబెడతామో అలాంటి పరిస్థితిలో ఉన్న టైంలో ఆ కోడళ్ళు ఎప్పుడు వాళ్ళని చిన్న చూపు చూడకుండా ఎంతో ప్రేమతో, ఎంతో చంటి పిల్లలకి సేవ చేసినట్టు వాళ్ళకి చేస్తూ అలాంటి కోడళ్ళు ఉన్నారండి. లేరని మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? ఉన్నారు. ఉండబట్టే మనము ఈ భూమి మీద ఇంకా మనం ఉన్నాం. ఆ భూదేవంత ఓర్పుతో, ఆకాశమంత సహనంతో ఉండే కోడళ్ళు ఉన్నారు. ఉండబట్టేనండి, అలాంటి మహాతల్లులు ఉండబట్టే ఇంకా మనం ఈ భూమి మీద ఉన్నాం. ఎన్ని పాపాలు ఆ తల్లి మాత్రం భరిస్తుంది. అన్ని పాపాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, మనము ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు. అలాంటి మహాతల్లులు ఉండబట్టే కాస్తో కూస్తో పుణ్యం అనేది మిగలబట్టే, ఆ మిగిలి ఉంది కాబట్టే పుణ్యము మనం ఈ స్థితిలో ఉన్నాం. రోజుకి 1000 పాపాలు చేస్తుంటే 100 పుణ్యం చేస్తున్నారు ఎక్కడో ఒక చాట ఆ మహాతల్లులు. అందుకే మనము ఇంకా ఈ భూమి మీద ఉన్నామని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి.